హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణపట్నం క్రేజీ బ్లాగ్స్. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే ముక్కలేండి ముద్ద దిగదు కదా మనకి మామూలుగానే. సో మళ్ళా సండే వచ్చింది, ఆటోమేటిక్గా నాన్ వెజ్ కేటగిరీ. సో ఈరోజు మా అమ్మ ఏం ప్రిపేర్ చేశారో చూసేద్దాము. సో ఈరోజు వెళ్ళి వంట కిచెన్కి వెళ్ళి చూపిస్తాను, ఏమేం చేస్తున్నారో ఏం చేశారో కూడా చూపిస్తాను. ఇది మా కిచెన్ అండి. సో చల్లగా ఉండేదానికి ఫ్రిడ్జ్ కూడా ఉంది, కానీ కుండలో నీళ్లు పోసి తాగుతున్నాం ప్రస్తుతానికైతే చల్లగా ఉండేదానికి. సో ఈరోజు మా అమ్మ మటన్ పొట్టెల్ తలకాయ కూర చేశారు. చూడండి, తలకాయ కూర చేశారు ఈరోజు. ఇప్పుడు దాన్ని అంతా ఒక బౌల్లోకి తీస్తున్నారు. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మొత్తం 100%. ఇప్పుడు జస్ట్ బౌల్లోకి పోస్తున్నారు దాన్ని, తలకాయ కూరని. దీన్ని తలకాయ కూర అంటామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా చేశారో. దానికి చెప్తాం కదా, ఏ కూరకి ఆ తగ్గ కర్రీ టేస్ట్ ఉండాలని చెప్పి మటన్కి తగ్గ టేస్ట్ ఉండాలి. ఫిష్ కర్రీ చేసా అంటే ఫిష్కి తగ్గ కర్రీ పులుసు ఉండాలి. మా అమ్మ బాగా చేస్తారు దాన్ని. చూడండి, దానికి డెకరేషన్ చేస్తుందండి మా అమ్మ. ఎంత బాగా చేశారో చూడండి. కర్రీ కూడా టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇప్పుడు ఇది తినిన తర్వాత ఇది అరగడానికి మనకు ఒకటి కావాలి కాబట్టి దాంట్లోకి రసం కూడా చేశారు. రసం కూడా వేడివేడిగా చేసి పెట్టారు. సో ఇది తలకాయ కూర అంటారండి. నిన్న మా నాన్న తెచ్చారు తలకాయ. మాకు ఏదో ఒకటి ఉండాలండి. ఇక్కడికి కూడా ఊర్లోకి ఎవరో ఒకరు ఫ్రాన్స్ కానీ లేకపోతే క్రాబ్స్ కానీ తెస్తుంటారు. కాకపోతే చికెన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ తినకూడదు ప్రిఫర్ చేశారు కాబట్టి సో చికెన్ ఎక్కువ తీసుకోవడం లేదు. సో అందుకని నాకు సెట్ అయ్యేంత వరకు మటన్ ఏదో ఫిష్ కూడా ఈరోజు రాలేదు. సో నిన్న డాడీ మటన్ పొట్టేలు తెచ్చాడు తలకాయ. సో దాన్ని మా అమ్మ కర్రీ చేసి ఈరోజు నాకు ఇచ్చారు. సో ఆల్రెడీ కొంచెం తినున్నాను. ఇది సెకండ్ హాఫ్ అన్నమాట. సో చూడండి ఇంకా చేశారు. కొత్తిమీర వేసి ఎర్రగడ్డలు వేసి చుట్టూరు చేశారు. నాకైతే చాలా ఇష్టం అండి తలకాయ కూర అండ్ పాయ కూడా చాలా ఇష్టం. పాయ ఇంకో రోజు చేస్తా అని చెప్పారు. సో తలకాయ కూర ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు కనీసం ఒక ముక్క అయినా టేస్ట్ చేయందే సెట్ అవ్వదు కాబట్టి మా అమ్మనే ఇస్తున్నారు పీస్ కూడా. నిజం చెప్పాలంటే కాలిపోతుందండి పీస్ పట్టుకుంటే. ఆల్రెడీ నేను తినేస్తున్నాను, బట్ ఇది ఇంకో ట్రైల్ వేస్తున్నాను. చాలా బాగుంది. అదిరిపోయింది తలకాయ కూర. మాకు డే అంటూ ఉండదండి. తినాలనిపిస్తే ఆ కర్రీ తెచ్చుకొని శుద్ధంగా తింటాము. మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. లేకపోతే అయిపోయింది ఆ రోజుకి తెచ్చుకొని నేనైనా కూడా మా ఫ్యామిలీ అయినా కూడా మా హస్బెండ్ అయినా కూడా కట్టకుండా తినేసి ఆడబెట్టేసుకుంటాము. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. సో ఇంకోసారి ఇంకో కర్రీతో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. సో బాయ్.